ఈ నెల 10, 11 తేదీలలో హుజూర్ నగర్ లో జరగనున్న ముత్యాలమ్మ జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ ప్రకాష్ అన్నారు. పట్టణంలోని సిఐ కార్యాలయంలో ముత్యాలమ్మ జాతర నిర్వహణ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముత్యాలమ్మ జాతరను హుజూర్ నగర్ ప్రజలు అతిపెద్ద పండుగగా జరుపుకుంటారని, దేవాలయాల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాతర నిర్వహణ కమిటీ సభ్యులు సౌకర్యాలు కల్పించాలన్నారు. సుమారు 50,000 మంది భక్తులు హాజరు కానున్న ముత్యాలమ్మ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేసు కాంప్రమైజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పాత కేసులు ఎవరైతే దర్శనం 324 అట్లాంటివి అయితే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ను వినియోగించుకొని పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించి కేసెస్ కాంప్రమైజ్ కోర్టులో చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ రేపు ఎల్లుండి 2 days టైం ఉంది లోక్ అదాలత్కి మనకి. కాబట్టి అందరూ మీరు మీ మీడియా ద్వారా, ఎందుకంటే చాలా కేసులు మనకు దాదాపు 3-4 వేల కేసులు పెండింగ్ ఉన్నాయి హుజూర్ నగర్ కోర్టులో. చిన్న పెట్టి మ్యాటర్స్ కొట్లాడుకునే తర్వాత వేరే ఎంబీ యాక్ట్కి సంబంధించినవి ఉన్నాయి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఉన్నాయి, తర్వాత ఇంకా మనం ఐడెంటిఫై చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. 324 కొట్లాడుకునే కానీ తర్వాత గెడ్డు పంచాయతీ అనుకున్న తర్వాత ఇంకా రెస్పాన్స్ అట్లాంటి చిన్న కేసెస్ అయితే కాంప్రమైజ్కి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మేము ప్రతి పోలీస్ స్టేషన్కు 2-3 టీములు పెట్టి అట్లాంటి కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కన్సర్న్ పార్టీస్